వి వన్ ఆఫ్ ది బెస్ట్ మెంబర్ ఇన్ BTS అండ్ అంతేకాకుండా వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వి ఎంత ఫేమస్, ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మీకు ఒక సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వి స్టార్టింగ్ లో ఒక ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసినప్పుడు లిటరల్ గా 4 మిలియన్ ఫాలోవర్స్ గంటలోనే వచ్చేసారనమాట. సో అంత ఫాలోవర్స్ ఒక గంటలో రావడం అనేది పెద్ద పెద్ద సినిమా వాళ్ళకి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి సాధ్యం కాదు. బట్ ఒక మ్యూజిక్ బ్యాండ్ లో ఉండే అబ్బాయి ఇన్ని సాధించగలిగాడంటే ఏంటో అని అనుకున్నా. అండ్ దెన్ నేను అతని కోసం తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకే ఒకటి అనిపించింది అనమాట. ఏంటి అని చూసుకున్నట్లయితే తను చాలా గ్రేట్ పర్సన్ అబ్బా, అంతే ఇంకా. సో ఎందుకు గ్రేట్ అనే టాపిక్ వచ్చేసరికి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కంప్లీట్ గా వి ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానివచ్చు, తను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కానివచ్చు, చాలా 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 ఇన్స్పైరింగ్ ఉంటాయి. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. లిటిల్ గా మీరు అనుకున్న పని, మీరు జీవితంలో సాధించాల్సిన పని ఇప్పుడు 1 గంట 2 గంటల్లో రాబోతుందన్న టైంలో మీకు ఇష్టమైన వాళ్ళు చనిపోయారన్న న్యూస్ మీ చెవిట పడగానే మీకు ఎలా ఉంటుంది? ఒకవైపు ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేక, ఒకవైపు వీళ్ళ దగ్గరికి వెళ్ళలేక చాలా చాలా నరకయాతంలో ఉంటుంది అనమాట. సో అవన్నీ సిచ్యువేషన్స్ కూడా వి ఎదుర్కొన్నాడు. ఏమేమి చేశాడో కూడా మొత్తం అన్ని మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అందరూ పిలిచే వి అసలు పేరు వచ్చేసరికి కిమ్ టేయోంగ్ అనమాట. కిమ్ టేయోంగ్ అసలు విలేజ్ వచ్చేసరికి డేగు అనే ఒక విలేజ్ లో పెరిగాడు. ఎస్, తన ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ అనేది. అయితే విలేజ్ లో పెరిగినా కూడా చిన్నప్పటి నుంచి తన వాళ్ళ పేరెంట్స్ తో పెరిగారా అని అంటే తన వాళ్ళ పేరెంట్స్ తోనే పెరగలేదు, వాళ్ళ గ్రాండ్ మదర్ తో పెరిగారు అనమాట. ఎవరైతే వాళ్ళ బామ్మగారు ఉంటారో ఆవిడతో పెరిగారు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఫార్మర్స్ అనమాట. ఇద్దరు కూడా పొలాల్లోకి వెళ్ళిపోవడం ఎక్కువ చేసేవాళ్ళు. సో అలా చేయడం వల్ల వీని చూసుకోవడానికి టైం ఉండేది కాదు. సో దాని వల్ల వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చూసుకోవాల్సి వచ్చింది అనమాట వీని. ఆవిడ దగ్గర చాలా హ్యాపీగా పెరిగారు. మీరు స్టోరీ విని ఉంటే, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఆల్రెడీ వీడియో చేసి ఉంచాను, చూడండి. అందులో ఏంటంటే వాళ్ళ మమ్మీ ఇలా పర్టికులర్ గా మ్యూజిక్ ఇంట్రెస్ట్ అని తెలియగానే DVDలు అవి విరి చేయడం, మ్యూజిక్ ఎందుకని తిట్టడం, ఇవన్నీ చేశారనమాట. సో ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు వి సిచ్యువేషన్ లో. ఎందుకంటే వాళ్ళ డాడీ దానికి ఒక రోల్ మోడల్, ఒక హీరో అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అని మనం మాట్లాడుకున్నట్లయితే, మీరు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ చూస్తుంటే ఆ మూవీలో సూర్య అనేవాడు చాలా ప్రేమగా ఉంటాడు అనమాట తన కొడుకు మీద. పెద్ద సూర్య ఎవరైతే ఉన్నారో ఆ సూర్య చాలా ప్రేమగా ఉంటారు. ఇన్ కేసు ఏ తప్పు చేసినా, ఏ కరెక్ట్ చేసినా, ఏ పని చేస్తున్నా సరే వెనకుండి నడిపించేలా ఉంటారనమాట. సో అదే వేలో వి వాళ్ళ ఫాదర్ కూడా అలానే వెనకుండి నడిపించారు. అలాగా చాలా చేశారనమాట. రోల్ మోడల్ అని చెప్తున్నాను అందుకే. ఇన్ఫాక్ట్ మీకు చెప్పాలని అంటే వి కన్నా వి వాళ్ళ ఫాదరే హ్యాండ్సమ్ గా ఉంటారనేసి చాలా మంది చెప్తూ ఉంటారు కూడా. సరే, వి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చేసి వాళ్ళ బామ్మతో చాలా హ్యాపీగా ఉండేవారు అనమాట. సో ఆ టైంలోనే బోర్ కొట్టేది అనమాట. ఆడుకోవడానికి ఎవరు ఉండేవారు కాదు, విలేజ్ కదా. సో ఎవరు ఉండేవారు కాదు. వాళ్ళ మామగారి విలేజ్ వచ్చేసరికి ఇక్కడ మన వి వాళ్ళ పేరెంట్స్ విలేజ్ కన్నా కొంచెం దూరం. సో అక్కడ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారని అంటే, ఇలా ఖాళీగానే ఉన్నావు కదా, లైక్ ఏమైనా నేర్చుకో, మ్యూజిక్ లాంటిది ఎక్కువ నేర్చుకో అని చెప్పేసి అన్నంతో వీక్ ఇంకా ఇంట్రెస్ట్ పుట్టింది అనమాట. అక్కడ మొలిచింది అమ్మలక. సరే అలా నేర్చుకో మ్యూజిక్ అని చెప్పేసి సాక్సోఫోన్ ఒకటి కొనేసి ఇచ్చారనమాట. ఇలా ఉంటుంది అది ఫోన్, మీకు ఎవరికైనా తెలియనట్లయితే ఇమేజ్ ఇక్కడ వేస్తాను చూడండి. సో అది కొనేసి ఇచ్చిన తర్వాత ఇంకా దాని మీద రోజంతా గడిపేవాడు. స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత బ్యాగ్ అలా పక్కన పడేసి ఇంకా అది పట్టుకొని టెన్ వాయించుకునేవాడు. సో అలా తనలో ఆ మ్యూజిక్ లో తను ఎంజాయ్ చేసేవాడు అనమాట, తన వైబ్ అయ్యేవాడు. మిగతా వాళ్ళకి వీక్ ఒక హార్ట్ బ్రేకింగ్ లవ్ స్టోరీ లేదు, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకపోవడం లేదు, సాంగ్స్ అన్ని వింటూ మోటివేట్ అవడం లేదు, ఇవేమీ లేదు. కానీ వి చాలా గ్రేట్. ఎందుకని మాత్రం ఇప్పుడు మాట్లాడుకుందాం. వి ఎప్పుడైతే సాక్సోఫోన్ చాలా బాగా వాయించడం నేర్చుకున్నాడో, చాలా బాగా ప్లే చేయడం నేర్చుకున్నాడో, అప్పటి నుంచి వాళ్ళ మామగారు చాలా బాగా వాయిస్తున్నావు నాన్న, నువ్వు ఎప్పుడైనా సరే టీవీలో కనిపించాలి, నాకు ఆ టీవీలో చూసిన తర్వాతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అన్న వేలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఆ వాయిస్తుంటే ఉంటుంది కదా మామూలుగా. సో ఆ టైంలో వీక్ అంతా బాగానే ఉంది. ఒక చిన్న కొరత ఏంటంటే వాళ్ళ నాన్నగారితో ఎక్కువ అటెన్షన్ ఉండేది కాదనమాట. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎక్కువ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు అనమాట, ఫార్మర్స్ కదా. సో వాళ్ళకి పనులు ఉంటాయి బోల్డ్. బట్ వీతో వచ్చేసరికి ఇంటరాక్ట్ అవ్వడానికి ఆర్ ఎల్స్ అటెన్షన్ అనేది ఎక్కువ ఉండేది కాదు. సో దాని వల్ల తను వాళ్ళ బామ్మగారి దగ్గర ఉండేవారు అనమాట. అయితే ఇలా మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు, అంతా బాగానే ఉంది. వాళ్ళ బామ్మగారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కరు కూడా బ్యాక్ పుల్ చేసేవాళ్ళు లేరు అనమాట. వద్దు నీ మ్యూజిక్ వద్దు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో అంతా బాగానే ఉందన్న టైంలో చిన్న వయసు, అప్పుడు ఒక 12 years, ఇంకా చిన్నప్పుడే 7th class సంథింగ్ అనుకుంటా. అప్పుడు ఏమైందని అంటే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారనమాట. అయితే అప్పటికి వి అంటే చాలా మందికి ఇష్టం, చాలా మంచి అబ్బాయి, చాలా బాగుంటాడు, అలా ట్రీట్ చేసేవారు అనమాట. ఒక గుడ్ వేలో, ఒక పాజిటివ్ వేలో ట్రీట్ చేసేవారు. సో ఆ టైంలోనే తన ఫ్రెండ్ ఒక బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయడం. సో ఆ బర్త్డే పార్టీ ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా. సో ఆ ఇన్విటేషన్ కార్డు లో అడ్రస్ కావాలనే తప్పు ప్రింట్ చేశాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి. సరే వి ఇంకా నీట్ గా రెడీ అయ్యాడు. ఇంకా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అంటే ఎలా ఉంటుంది, హల్చల్ చేయాలి అది అని చెప్పేసి రెడీ అయ్యాడు. ఒక గిఫ్ట్ కార్డ్ కూడా ప్రింట్ చేసుకున్నాడు, నేను కొనుక్కున్నాడు అనమాట. సో అంతా సెట్ చేసుకున్నాడు. సెట్ చేసుకున్న తర్వాత అడ్రస్ కి వెళ్తే అడ్రస్ దగ్గర ఎవరు లేరు అనమాట. సరే అడ్రస్ దగ్గర ఎవరు లేరు కదా, ఎవరైనా వస్తారేమో, ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో అది అని చెప్పేసి 3 hours వెయిట్ చేశాడు అనమాట. 3 hours కూడా ఎవరు రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఫైనల్ గా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఇలాగా ఇక్కడ తప్పు ఉంది అడ్రస్ అది అని అంటే అప్పుడు అడ్రస్ చెప్పాడు అనమాట. అడ్రస్ కరెక్ట్ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్ కి వెళ్ళాడు. ఇంత బాధగానే వెళ్ళాడు, ఎందుకంటే కావాలని ప్రింట్
ఎడిట్ చేశాడని అర్థమైపోయింది. సో అందరికీ కరెక్ట్ గా వచ్చింది కదా మరి సో తనకి మాత్రం కరెక్ట్ గా ప్రింట్ చేయలేదు. సో వెళ్ళిన తర్వాత గిఫ్ట్ ఇచ్చేసి తిరిగి వచ్చేసాడు అనమాట. అయితే తిరిగి ఇంటికి నడుస్తూ వెళ్తున్నప్పుడు విపరీతంగా ఏడ్చాడు అనమాట. ఎందుకు అనేసి అనుకున్నట్లయితే అక్కడ బర్త్డే పార్టీకి వెళ్ళాడు కదా, అక్కడ వాళ్ళ ఫ్రెండ్ చాలా అవమానపరిచాడు అనమాట. సో అవమానపరిచేలా మాట్లాడాడు, ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి చాలా ఏడ్చాడు అనమాట. చిన్న వయసు వాళ్ళది, ఏం తెలియదు కదా, సో అందుకు అలా ఏడ్చాడు అనమాట. సరే ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ మామగారు వచ్చేసరికి ఓదార్చారనమాట. ఏం కాదు అది ఇది అని చెప్పేసి ఓదార్చారు. తర్వాత ఏమైందనేసి అంటే ఆ ఒక ఇన్సిడెంట్ అయింది. తర్వాత ఏమైందనేసి అంటే లైక్ ఎగ్జామ్స్ టైం అనమాట. అది ఎగ్జామ్స్ టైంలో తిను చేయలేని తప్పుకి విఏ చేశాడని చెప్పేసి తోస్తారనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి నిందని తోస్తాడు. సో ఆ నింద తిన మీద పడడం వల్ల, అది కూడా తన ఫ్రెండే ఆ నింద తన మీద వేయడం వల్ల ఇంకా చాలా ఎదుకులా ఫీల్ అవుతాడు అనమాట. మన ఫ్రెండే మనల్ని మోసం చేస్తే అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ తనకి చిన్న వయసులోనే వచ్చింది. సో ఆ టైంలోనే ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గర విపరీతంగా ఏడ్ చేశాడు అనమాట. నేను అలా నమ్ముకున్న వాళ్ళే ఇలా చేశారు, నా ఫ్రెండ్ అనుకున్నాను, నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, ఎందుకు అలా చేశాడు అది ఇది అనేసి చాలా ఏడ్ చేశారు. అప్పుడు వాళ్ళ మామగారు ఏం చెప్పారు తెలుసా, నువ్వు ఇక్కడ ఈ చెడ్డ వాళ్ళు అనుకుంటున్న ఇదే ప్రపంచంలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మంచి ప్రపంచం కూడా ఉంది. సో దాన్ని వెతుకు, నువ్వు చెడ్డది ఎలా కనిపెట్టేసావు కదా, సో చెడ్డది కనిపెట్టినట్టే మంచి దాన్ని కూడా కనిపెట్టు, యూ విల్ డెఫినెట్లీ సక్సెస్, యూ విల్ డెఫినెట్లీ హ్యాపీ. అలా చెప్పారనమాట. ఆ వర్డ్, ఆ లైన్ చాలా గుర్తుపెట్టుకోండి. మీకు అక్కడ వాళ్ళ నాన్నగారు కూడా ఇదే లైన్ చెప్పుంటారు. సో వాళ్ళ నాన్నగారు ఎక్కడ చెప్తారో నేను తర్వాత స్టోరీలోకి వెళ్తున్న కొద్ది చెప్తాను. సో ఈ లైన్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, కావాలంటే రాసుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి, లేకపోతే చదువుకోండి, బై హార్ట్ చేసుకోండి. బట్ ఈ లైన్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది మీకే లైఫ్ లో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. అయితే బర్త్డే ఫ్రెండ్ ఎందుకు అలా చేశాడు అనేసి తనే మళ్ళీ వచ్చి ఒక 2 years తర్వాత వచ్చి చెప్పాడు అనమాట. ఇలా నిన్ను అందరూ మెచ్చుకుంటున్నారు, నువ్వే బెస్ట్ అంటున్నారు, సో అందుకు నాకు జెలస్ ఫీల్ అలా చేశాను, ఐఎమ్ సారీ అని చెప్పేసి వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు. సో అది రీజన్ అనమాట, వీళ్ళందరూ మెచ్చుకోవడం వల్ల తను జెలస్ ఫీల్ అయ్యి అలా చేశాడు. సో అలా ఏడ్ చేసిన తర్వాత వాళ్ళ మామగారు ఆ మాటలు చెప్పగానే తను కొంచెం కూల్ అయ్యాడు. అప్పటి నుంచి మ్యూజిక్ మీద ఇంకా ఎక్కువ పదును పెట్టాడు. మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ బేబత్సంగా నేర్చుకున్నాడు. సో అదే టైంలో ఈ సెక్సోఫోన్ కూడా బాగా నేర్చుకున్నాడు అనమాట. రెండు కూడా బ్యాలెన్స్ చేశాడు, చాలా ఇంకా అదే పనిగా అలా నేర్చుకున్నాడు అనమాట. సో ఆ టైంలోనే BTS ఆడిషన్స్ జరిగాయి. సో ఇన్సిడెంట్ అయిన ఒక 2 to 3 years తర్వాత BTS ఆడిషన్స్ అయితే జరిగాయి. సో ఆడిషన్స్ లో వచ్చేసరికి బీకి ఇంకొక ఫ్రెండ్ అలా ఆడిషన్స్ అవుతున్నారా, వెళ్దాం, పార్టిసిపేట్ చేయాలని ఉంది నాకు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్లాడు అనమాట. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీక్ అసలు పెద్ద పర్ఫార్మ్ చేయాలన్న మూడ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ పిలిచాడని ఫ్రెండ్ కి సపోర్ట్ గా వెళ్తున్నాడు. అప్పటి వరకు పర్ఫార్మ్ చేయాలి, ఇది కొట్టాలి, BTS వాళ్ళని ఆ జాబ్ కొట్టాలి అలా ఏం లేదనమాట. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ పిలిచాడు, సో మనం వెళ్ళాలి కదా, ఖాళీగానే కదా అని చెప్పేసి వెళ్తున్నాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి టెస్ట్లన్నీ ఫెయిల్ అవుతాడు, ఆ సెలక్షన్ ప్రాసెస్ కూడా సెలెక్ట్ అవ్వడం అనమాట. అయితే వచ్చేసరికి ఆ టెస్ట్లన్నీ సెలెక్ట్ అయిపోతాడు, పాడతాడు, ఆడతాడు, సెక్సోఫోన్ ఉంది కదా, సో అది కూడా ప్లే చేస్తాడు, అండ్ తర్వాత బీట్ బాక్సింగ్ కూడా చేస్తాడు అనమాట. సో ఇవన్నీ చేసి తన స్కిల్ చూపించుకునేసరికి BTS వాళ్ళు బేబత్సంగా ఇంప్రెస్ అయిపోతారు. ఓకే యువర్ ద వన్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు అనమాట. అయితే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే వెళ్ళారో ఆ ఫ్రెండ్ కి చాలా ఈగోలా ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఏం కాదు, వాళ్ళు BTS రాకముందు మైనర్స్. సో అప్పటికి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటాయి అంటే నా కోసం వచ్చాడు, వీడు సెలెక్ట్ అయిపోయాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించారు అనమాట. సో అలా ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్ ఏమో నువ్వు నాకు ద్రోహం చేసావు అది ఇది అని చెప్పేసి ఇంక మీద నువ్వు నా ఫ్రెండ్ కాదని చెప్పేసి గొడవాడేసి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు చిన్న ఏజ్ కదా, మరి ఇంకేం చేయలేం. సో అలా వెళ్ళిపోయిన తర్వాత వచ్చరికి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఒకసారి ఏమో వాళ్ళ ఫ్రెండ్ జెలస్ ఫీల్ అయ్యి అలా చేశాడు, ఇంకొకసారి ఏమో ఇంకొక ఫ్రెండ్ ఇలా పర్టికులర్ గా మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆర్ ఎల్స్ ఇలా సెలెక్ట్ అవ్వకపోవడం వల్ల ఆ బాధతో ఇలా చేశాడు. ఇంకా ఫ్రెండ్షిప్ మీద ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసింది అనమాట. భయం ఏర్పడింది, ఒపీనియన్ కూడా కాదు, భయం ఏర్పడింది. ఫ్రెండ్స్ అనేసి అంటే వాళ్ళు ఒక డేంజరస్, ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ అనేసి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా జెన్యూన్ గా ఉండరు, పర్మనెంట్ గా ఉంటారు అనేసి ఒక ఒపీనియన్, ఒక భయం అయితే ఏర్పడిపోయింది. సో ఆ ఒపీనియన్ తోనే ఉన్నాడు అనమాట. సో ఇది ఎందుకు చెప్పానో తర్వాత చెప్తా ఉన్నాను. అయితే BTS లో సెలెక్ట్ అయిపోయారు కదా, ఇంకా వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీ అనమాట. వాళ్ళ నాన్నగారు జనరల్ గా సపోర్ట్ చేస్తారని చెప్పాను కదా, అదే విధంగా సపోర్ట్ చేశారు. ఎలాంటి వద్దు అలాంటి ఏం చెప్పలేదు అనమాట. సపోర్ట్ చేస్తూ ఓకే నువ్వు వెళ్ళు, మ్యూజిక్ చేయకూడదని ఏం లేదు కదా, సో నువ్వు వెళ్ళు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. తను వెళ్ళడానికి రెడీ అయిపోయాడు అనమాట. ఆ వెళ్ళడానికి రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళ మామగారు గుర్తుగా ఒక చిన్న బ్యాగ్ అయితే ఇచ్చారు. ఆ బ్యాగ్ వీళ్ళందరూ కలిపి పల్లెటూరు నుంచి, వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి కూడా కలిపి పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళారు అనమాట. ఆ సిటీని వచ్చేసరికి సేవల్ సిటీ అనమాట. సో అక్కడికి వెళ్ళి టాక్సీ దిగగానే ఇంకా మోసాలు, దారుణాలు, ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు అనమాట. అంత దారుణంగా ట్రీట్ చేశారు, అంత దారుణంగా. అక్కడ విలేజ్ వాతావరణంకి సిటీ వాతావరణంకి చాలా తేడా ఉంటుంది అనమాట. మీరు జనరల్ గా చూసుకున్నా సరే విలేజ్ వాళ్ళు ఎప్పుడైతే సిటీకి వెళ్తారో అక్కడ ఇమ్మడలేరు అనమాట, సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేరు. సో అదే విధంగా సిటీ వాళ్ళు ఎప్పుడైతే విలేజ్ కి వస్తారో వాళ్ళు అక్కడ సిచ్యువేషన్స్ కి అడ్జస్ట్ అవ్వలేరు. అదే విధంగా ఇక్కడ కూడా జరిగాయి అనమాట. అక్కడ విలేజ్ వాళ్ళు జనరల్ గా ప్యూర్ గా అలా ఉంటారు అనమాట. సిటీలో ఎక్కువ మోసాలు అవి జరుగుతుంటాయి కదా. సో వచ్చారు వీళ్ళు పల్లెటూరు వాళ్ళు బాగా దొరకారు అని చెప్పేసి వచ్చి రాగానే టాక్సీ డ్రైవర్ చాలా తక్కువ దూరంకి బీభత్సంగా డబ్బులు లాగేశాడు అనమాట. సో వాళ్ళు కూడా ఏం తెలియదు అనమాట. సరే ఎక్కేసిన తర్వాత డబ్బులు లాగేశారు. టాక్సీ డ్రైవర్ దగ్గర ఫస్ట్ దెబ్బ పడిపోయింది. ఆ తర్వాత ఏమైంది అనేసి అంటే వాళ్ళ మామగారు ఒక బ్యాగ్ ఇచ్చారని చెప్పాను కదా, సో ఆ బ్యాగ్ నొసరికి దొంగలించారు అనమాట. అలా దొంగలించేసిన తర్వాత ఇంకా తను లోపల నుంచి మొత్తం బోర్ నేర్చేసాడు అనమాట. ఇంకా వాళ్ళ మామగారు అంత ప్రేమగా ఇచ్చిన మెమరీ అది. సో మెమరీ కోసం ఉంచుకున్నాడు. ఇంకా వాళ్ళ మామగారు అంటే పిచ్చి, చిన్నప్పటి నుంచి వాళ్ళ మామగారి దగ్గర పెరిగాడు 14 years నుంచి. సో అంత పిచ్చి అనమాట. సో ఆ టైంలో దొంగలించే కానీ ఇంకా వచ్చేసింది ఏడుపు, నేను ఇంకొంటున్నాను, నాకు BTS వెళ్ళిపోదాం అని చెప్పాడు అనమాట వాళ్ళ నాన్నగారితో. అయితే వాళ్ళ నాన్నగారు కూడా సేమ్ వాళ్ళ మామగారు ఏదైతే మాటలు చెప్పారో అవే మాటలు చెప్పారనమాట. నువ్వు ఈ ప్రపంచం ఉందే, ఈ నెగిటివ్ కైండ్ ఆఫ్ ప్రపంచం ఏదైతే ఉందనుకుంటున్నావో అదే విధంగా
విధంగా అందులోనే పాజిటివ్ ప్రపంచం కూడా ఉంది, సో వాళ్ళని వెతుకు అని చెప్పాడు అనమాట. సో వాళ్ళ నాన్నగారు అలా చెప్పగానే ఓకే కొంచెం నార్మల్ అయ్యి ధైర్యం తెచ్చుకొని ఓకే అని చెప్పేసి ఇంకా హాస్టల్లో ఉండడానికి ఫిక్స్ అయ్యారు అనమాట. హాస్టల్లో ఏంటంటే 3 years వరకు చదివిస్తాం ప్లస్ ఫుడ్ మొత్తం అంతా కూడా వాళ్ళే చూసుకుంటా అని చెప్పారు. సో హాస్టల్ కోసం అని వచ్చారు ఇప్పుడు వరకు. అయితే ఆల్ సెట్ అనుకున్నారు. ఆల్ సెట్ అయిపోయిన తర్వాత ఇంకా హాస్టల్లో జాయిన్ అయిపోయాడు. అక్కడ జిమిన్ ని కలుస్తారు అనమాట వి. సో జిమిన్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది మెంబర్ ఇన్ BTS. సో ఆ తనకు వచ్చేసరికి వీకి కొంచెం బాండింగ్ లాగా ఏర్పడుతుంది అనమాట. స్టార్టింగ్ లో వి అలా బిలీవ్ చేస్తాడు. వీకి ఎలాంటి ఒపీనియన్ ఉందని చెప్పాను ముందు, ఫ్రెండ్షిప్ అంటే ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ మంది ఫేక్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉండేది. అప్పటికి జిమిన్ కలిసిన తర్వాత కూడా అదే ఒపీనియన్ ఉండేది అనమాట. ఎందుకని అంటే ఫస్ట్ ఒక ఫ్రెండ్ ఏమో అలా వెళ్ళిపోయాడు, సెకండ్ ఫ్రెండ్ వచ్చేసరికి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని చెప్పేసి. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరి నుంచి బాండింగ్ ఎక్కువగా పెరిగేది అనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్ లోనే ఒకే దగ్గర స్నానం చేశారు, ఒకే దగ్గర స్నానం చేస్తూ ఏడ్చేవారు అనమాట. లైక్ వీళ్ళ ఫ్యామిలీని గుర్తించుకొని అలా స్నానం చేస్తూ ఏడ్చేవారు. తర్వాత తినకి తెలిసింది తనకు నేర్పించేవారు, తనకి తెలిసింది తినకి నేర్పించేవాడు. ఇలా బాండింగ్ అనేది పెరిగింది అనమాట. ఆ టైంలోనే వీక్ ఒక కొత్త ఇంప్రెషన్ ఏర్పడింది అనమాట ఫ్రెండ్షిప్ మీద. అదేంటంటే ఫ్రెండ్స్ అందరూ కూడా అలా ఉండరు, చాలా జెన్యూన్ ఫ్రెండ్స్ ఉంటారు, చాలా నమ్మే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి అప్పుడు ఏర్పడింది అనమాట. ఏదైతే వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా, వాళ్ళ మామగారు కూడా చెప్పారు. సో ఆ మాటలు గుర్తొచ్చాయి అనమాట. నువ్వు ఏదైతే చెడ్డ ప్రపంచం అనుకుంటున్నావో అందులోనే మంచి ప్రపంచం కూడా ఉందని అనిపించింది కదా. సో ఆ మాటలు, సో ఆ మంచి ప్రపంచంగా తనకు జిమిన్ కనిపించాడు. ఇంకా అక్కడి నుంచి వైబ్ అవడం స్టార్ట్ అయ్యారనమాట. వైబ్ ఇన్ ద సెన్స్ అక్కడి నుంచి బాండింగ్ అనేది బేభత్సంగా పెరిగింది. ఇప్పటికీ BTS లో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలా మంది చెప్పుకుంటారు. అయితే ఆ తర్వాత BTS లోకి అనౌన్స్ చేశారు, BTS వాళ్ళందరూ వస్తున్నారు. సో ఆ టైంలోనే జిమిన్ కి వి ఒక లెటర్ రాశాడు అనమాట. ఏంటని అంటే నాకు ఇలా ముందు 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇలా చేశారు, ఒకడేమో ఇలా కాన్సర్ట్ కి తీసుకెళ్లేసి నేను సెలెక్ట్ అయ్యని చెప్పేసి తను ఫీల్ అయిపోయాడు, ఇంకొకటేమో నా మీద జెలస్ ఫీల్ అయ్యి బర్త్డే ట్రీట్లు ఇలా చేశారు. సో నేను అవి తీసుకోలేకపోయాను. సో అప్పుడు నాకు ఫ్రెండ్షిప్ అయితే ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వచ్చింది. నెగిటివ్ కైండ్ ఆఫ్ ఇన్ ద సెన్స్ భయం వేసేది ఎక్కువగా. నేను స్టార్టింగ్ చూడగానే నీతో ఫ్రెండ్షిప్ అవుతున్నప్పుడు కూడా నేను చాలా భయపడ్డాను, నేను చాలా జాగ్రత్త పడ్డాను, ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు అలాంటివి ఏమైనా తీసుకున్నాను. సో అదంతా నాకు ఒక విధంగా కరెక్ట్ కాదు అనిపించింది. నువ్వు చూపించే అభిమానానికి అవన్నీ కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, నాకు చాలా నచ్చాయి. నువ్వు నీ స్కిల్స్ నాకు నేర్పించడం, నా స్కిల్స్ నీకు నేర్పించడం, మన ఇద్దరం షవర్ల కింద స్నానం చేయడం, సో అవన్నీ నాకు బాగా నచ్చాయి, నాకు బాగా కనెక్ట్ అయింది. ఏదైతే మా నాన్నగారు చెప్పారో, ఏదైతే చెడ్డ ప్రపంచంలో మంచి ప్రపంచం కూడా ఉంటుంది, ఆ మంచి ప్రపంచమే నువ్వు, నాకు మంచి ప్రపంచం, నా ప్రపంచాన్ని నువ్వు అన్న వేలో ఒక లెటర్ రిలీజ్ చేసేసి లవ్ యూ అని చెప్పేసాడు అనమాట. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరు ఇంకా బేభత్సంగా ఫ్రెండ్స్ అయిపోయి మొత్తం అందరికీ తెలిసిన విషయమే. BTS లో వచ్చేసరికి వి జిమిన్ ఫ్రెండ్షిప్ అంటే అది సపరేట్ గా చెప్పక్కర్లేదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ట్రైనింగ్ అనేది చిన్న వయసులోనే స్టార్ట్ అయిపోయింది కదా. సో అలా అనమాట. సో అప్పటి నుంచి వాళ్ళిద్దరు మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయడం బేభత్సంగా స్టార్ట్ చేశారు అనమాట. అయితే వీకి ఇక్కడ ఎంత డెడికేషన్ ఉందో చెప్పాలనేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, మీరు జనరల్ గా లాక్డౌన్ లో ఏం చేసి ఉంటారు, ఒక్కొక్కరు ఒక గేమ్స్ ఆడుకున్నారు, అలా డిఫరెంట్ గా ఎంజాయ్ చేశారు. స్టూడెంట్స్ అయితే చెప్తున్నాను, చాలా మంది సఫర్ అయ్యారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ వి ఏం చేశాడో తెలుసా, ఈవెన్ తో తను BTS లో ఉన్నా సరే, ఈవెన్ తో తను పాపులర్ అయినా సరే, ఈవెన్ తో తనకు నీడ్ లేకపోయినా అవసరం లేకపోయినా సరే, తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అనమాట. ఎందుకంటే BTS లో RM కి తప్ప ఇంకెవరికి ఇంగ్లీష్ రాదు. సో అందుకోసమనే BTS అంత కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అనమాట, BTS లో సర్వైవ్ అవడం ఆర్ ఎల్స్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవడం కోసం. సో అంత డెడికేటెడ్ పర్సన్. అండ్ అట్ ది సేమ్ టైం RM కి ఫోటోగ్రఫీ ఆర్ ఎల్స్ ఆర్ట్ కూడా ఇష్టం అనమాట, చాలా మంది తెలిసిన విషయమే. సో అంత డెడికేటెడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు మనం వి. అయితే ఆ టైంలోనే వీకి బేభత్సంగా ప్రెజర్ ఎక్కువ అయిపోయింది అనమాట. ప్రెజర్ ఎక్కువై బేభత్సంగా అందరూ తిట్టడం సెన్స్ BTS స్టార్టింగ్ లో చాలా తిట్లు వచ్చాయి. సో ఆ విధంగానే వచ్చాయి. ఆ తర్వాత ఏమైందని అంటే ఇంకా వాళ్ళ డాడీకి నేను చేయలేకపోతున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాడు అనమాట వి. అయితే వి అలా చెప్పిన తర్వాత వాళ్ళ డాడీ ఏం చెప్పారు తెలుసా, ఇఫ్ ఇట్స్ టూ హార్డ్ యూ కెన్ క్విట్ అనేసి అన్నారనమాట. అంటే చాలా కష్టంగా ఉంటే వదిలే, భూమి మీద ఇంక జాబులు లేకుండా లేవు, జాబులు చాలా ఉన్నాయి, ఏదో ఒక జాబ్ నీకు వస్తుందని చెప్తే వి అక్కడ కొంచెం కైండ్ ఆఫ్ రిగ్రెట్ అలా ఫీల్ అయ్యాడు అనమాట. రిగ్రెట్ ఇన్ ద సెన్స్ ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి, ఓకే నా ఫాదర్ ఎంత ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఇంకా అక్కడ BTS లో ఉందామని ఫిక్స్ అయిపోయాడు. అంటే ఇక్కడ మీరు ఆలోచించుకోండి, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఎలాంటిదో ఆలోచించుకోండి. ఒకవేళ జనరల్ గా ఎవరైనా పిల్లలు చదువు మ్యూజిక్ అనేసి అంటే చదువే ప్రిఫర్ చేస్తారు, బట్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు అనేసి అంటే మ్యూజిక్ నీకు ఏం నచ్చితే చేయని చెప్పేసి మ్యూజిక్ పై వెళ్ళమన్నారు. ఈవెన్ దో వాళ్ళు చాలా పూర్ అయినా సరే వాళ్ళ ఫాదర్ అలా వెళ్ళమని చెప్పారు. ఒకటి. రెండోది ఏంటనేసి అంటే అంత కష్టపడి వెళ్ళి BTS లో కొట్టిన తర్వాత చాలా హ్యాపీ అందరూ. సో అంత హ్యాపీ వాళ్ళ ఫాదర్ కూడా ఇంకా మ్యూజిక్ అది ఇది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మ్యూజిక్ లోకి పర్మిషన్ ఇచ్చేసారు. మ్యూజిక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ క్విట్ అయిపోతానంటే జనరల్ గా ఏమవుతుంది, ఆ మెంటల్ గా మ్యూజిక్ అని ఫిక్స్ అయిపోయారు, ఇంకా పెద్ద కంపెనీ అది అని చెప్పేసి ఊర్లో అందరికీ చెప్పేస్తారు. సో అలా అయిపోయిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో క్విట్ అవుతాననేసి అంటే చాలా బాధ వేస్తుంది, చాలా కోపం వస్తుంది ఫస్ట్. సో అలాంటి కోపం రాకుండా వాళ్ళ ఫాదర్ ఒకవేళ నీకు నిజంగానే హార్డ్ గా ఉంటే క్విట్ అయిపో, భూమి జాబ్ లైన్ లేకుండా పోవు కదా అని చెప్పేసి సపోర్ట్ చేశారనమాట. తిట్టకుండా, లైక్ నువ్వు ఇంత చేసి ఇంకెందుకు వేస్ట్ అది అని చెప్పేసి తిట్టకుండా సపోర్ట్ చేశారనమాట. సో అలా సపోర్ట్ చేయడం వల్ల వి ఈ రోజు ఇక్కడ ఉన్నాడు. సో అలా మెంటల్ ప్రెషర్ వచ్చేది, క్రిటిసిజం వచ్చేది. స్టార్టింగ్ లో వీకి హ్యాండ్సమ్ గా లేడు, బాలేడు, తొక్కలా ఉన్నాడు, అది ఇది అని చెప్పేసి విపరీతమైన క్రిటిసిజం వచ్చేది అనమాట సోషల్ మీడియాలో. సో అలాగే సర్వైవ్ అయ్యాడు. అలాగే మెంటల్ హెల్త్ చెప్పాను కదా, వి ఏది కూడా సెన్సిటివ్ గా తీసుకుంటారు అనమాట. సో ఆ మెంటల్ హెల్త్ తోనే సర్వైవ్ అయ్యాడు.
అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలని అంటే తన లైఫ్ లోని 4 హార్డెస్ట్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. హార్డెస్ట్ ఇయర్స్ ఇన్ ద సెన్స్ చాలా కష్టపడ్డాడు అనమాట. ఎంత అనేసి అంటే ఇంక చెప్పలేనంత బాధను అనుభవించాడు, తనలో తానే బయటికి చెప్పుకోలేని బాధను అనుభవించాడు. ఏంటి అని మాట్లాడుకున్నట్లయితే వీకి ఒక స్కిన్ డిసీజ్ ఉందన్నమాట, కొలినోగ్రాఫిక్ అర్టికేరియా. సో ఇది వచ్చేసరికి ఏంటనేసి అంటే విపరీతమైన ఇచ్చింగ్ వస్తుంది, ఇచ్చింగ్ బాడీ అంతా వస్తుంది అనమాట. సో ఇలా రావడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇది బీటీఎస్ లో స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చింది. సో ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారని అంటే, జనరల్ గా కాన్సర్ట్ అట్లకి వెళ్తాడు కదా, సో కాన్సర్ట్ కి వెళ్ళినప్పుడు ఆ లైట్స్ ఆ హీట్ అంతా ఉంటుంది కదా, అది వచ్చేసరికి డైరెక్ట్ స్కిన్ మీద పడడం వల్ల స్కిన్ అనేది ఎక్కువ ఇచ్చింగ్ కేపబిలిటీ వస్తుంది. సో ఆ ఇచ్చింగ్ పోవాలని అంటే కాన్సర్ట్లు మానేయాలంటారు అనమాట. జనరల్ గా బీటీఎస్ కి సెలెక్ట్ అయ్యి అంత చేసిన తర్వాత, అంత కష్టపడిన తర్వాత జనరల్ గా సెలెక్ట్ అవడమే చాలా వరం అన్నట్టు అనమాట. మీకు తెలిసినట్లయితే బీటీఎస్ లో సెలెక్ట్ అవడం చాలా కష్టం, అన్ని టెస్టులు పెడతారు వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫెయిల్ అయిపోయాడు కదా. సో అలా అనమాట. సో అలాంటి తర్వాత జనరల్ గా బీటీఎస్ కి సెలెక్ట్ అవడమే చాలా పెద్ద వరం అన్నట్టు అనమాట. సో అలాంటప్పుడు ఇలా మానేయి అది ఇది అని చెప్పి డాక్టర్ చెప్తే హార్ట్ బ్రేక్ అయిన మూమెంట్. సో అప్పుడు కూడా నేను మాను అని చెప్తే, సరే నువ్వు మాన్నట్లయితే నీ డిసీజ్ అయితే తగ్గదు, ఇది సాల్వ్ చేయడం కావద్దని చెప్పేసి డాక్టర్ తేల్చి చెప్పేసి లిటిల్ గా 4 సంవత్సరాలు కాన్సర్ట్ అవగానే, కాన్సర్ట్ లో పాడేయగానే రూమ్ లోకి పరిగెట్టి వెళ్ళి ఆ షర్ట్ అంతా చింపేసి గోకడం అది చేశాడు అనమాట. అంత పెయిన్ అనుభవించేవాడు. పెయిన్ ఇన్ ద సెన్స్ మీరు ఆలోచించి చూడండి, ఎంత ప్రెస్టీజియస్ కాన్సర్ట్ ఒకటి జరుగుతున్నప్పుడు బాడీ మొత్తం ఇచ్చింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది. సో ఆ ఇచ్చింగ్ ని కూడా నవ్వుతూ కంట్రోల్ చేసేవాడు అనమాట. బయటికి చాలా నవ్వుతూ కనిపించిన లోపల చాలా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. బాడీ అంతా వస్తుందని అంటే అది ఎంత విపరీతంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఇచ్చింగ్ అంటే మీకు చాలా మందికి కామెడీగా అనిపించవచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎ కామెడీ థింగ్, చాలా సీరియస్ విషయం అన్నమాట. ఇచ్చింగ్ అంటే ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో ఆ టైంలోనే ఇంకా హీట్ వేవ్స్, లైట్ వేవ్స్ అనేవి తన స్కిన్ మీద పడుతూ ఉంటాయి. సో స్కిన్ మీద పడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట. అయితే అలాంటప్పుడు అంత చిరునవ్వు పెట్టి నవ్వుతూ కాన్సర్ట్ లో అందరి ముందు పర్ఫామ్ చేసి లోపలికి వెళ్ళి, చెప్పాను కదా బన్నీని ఇలా చింపేసి మరీ చేసుకునేవాడు అన్నట్టు న్యూస్ ఉందన్నమాట. సో అది విన్న తర్వాత ది గ్రేటెస్ట్ ఆఫ్ బీటీఎస్ అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, వీకి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకుండా లేదు, అండ్ ఆల్సో లవ్ ఫెయిల్యూర్ కూడా కాదు, అండ్ ఆల్సో తన గోల్ ని ఏవైతే ఉన్నాడో దాన్ని అచీవ్ చేస్తున్నాడు, అండ్ ఆల్సో బీటీఎస్ లో సెలెక్ట్ అవ్వాలన్న మ్యూజిక్ అన్న ఒక ప్యాషన్ తను అచీవ్ చేస్తున్నాడు. బట్ అయినా సరే వీ గ్రేట్ అని చెప్పాను. సో ఈ పాయింట్ మీద తను చాలా గ్రేట్ అని చెప్పాను అనమాట. ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టాలు పడి వచ్చారు అనమాట. ఒకళ్ళేమో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా వచ్చిన వాళ్ళు, ఒకళ్ళేమో ఫుడ్ కూడా గతి లేకుండా వచ్చిన వాళ్ళు సుగా, అండ్ ఆల్సో ఇంకొకళ్ళేమో ఇలా ఇంట్లో స్కూల్లో ఇలా చాలా అవమానాలు పడి చాలా కైండ్ ఆఫ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల వచ్చిన వాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారనమాట. సో వీళ్ళందరిలోని వీ ఎందుకు గ్రేట్ అని చెప్పాను అంటే, ఎందుకంటే తనకు అంత స్కిన్ డిసీజ్ ఉన్నా, అంత స్కిన్ ఇచ్చింగ్ మంటగా ఉన్నా సరే అందరి ముందు నవ్వుతూ పర్ఫామ్ చేశాడు, నవ్వుతూనే నవ్వించాడు. సో అంత ఇది చేశాడు అనమాట, అంత డెడికేటెడ్ గా అని చెప్పుకోవచ్చు మనం. అయితే అలా అవుతున్నప్పుడు తన లైఫ్ లో ఒక బీభత్సమైన పెద్ద బిగ్ డే వచ్చింది అనమాట. అదేంటంటే 2016 సెప్టెంబర్, చాలా పెద్ద డే. అయితే ఏంటి అని మాట్లాడుకున్నట్లయితే జనరల్ గా ఆ కాన్సెప్ట్ ఎల్స్ ఆ ఫ్యాన్ మీట్ అనేది టీవీలో ప్రెజెంట్ చేస్తున్నారు అనమాట. టీవీలో వచ్చే రోజు ఆ రోజు వీ టీవీలో రాబోతున్నాడు. జనరల్ గా వాళ్ళ బామ్మగారి కళ ఏంటి, చిన్నప్పటి నుంచి కూడా ఇలా వీ అనేవాడు తోపు, వీని టీవీలో చూడాలి, నిన్ను చూసి నేను చాలా ఆనందపడతాను, నువ్వు చాలా బాగా వేస్తున్నావు నాన్న, చాలా బాగా హై లెవెల్స్కి వెళ్తావు, సో నిన్ను చూసి నేను ఆనందపడతాను, నువ్వు ఎప్పుడైనా సరే టీవీలో కనిపించాలి, అది నేను చూడాలి, చూసి నేను చాలా సంతోషంగా ఎగిరికి ఎంత వేయాలి, క్లాప్స్ కొట్టాలి, ఇవన్నీ చేయాలి. సో అది చెప్పారనమాట. ఆ రోజు వచ్చింది, వీ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఓకే ఫైనల్లీ ద డే కమ్స్ అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా ఉన్న టైంలో ఒక గంట ముందు, ప్రోగ్రామ్ ఒక గంటలో ఉందనగా గంట ముందు ఫోన్ వచ్చింది అనమాట. అయితే ఆ ఫోన్ లో ఏముందని మీరు చూసుకున్నట్లయితే, యువర్ గ్రాండ్ మదర్ హ్యాస్ బీన్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి ఫోన్ వచ్చింది. ఫస్ట్ ఆ న్యూస్ వినగానే వీక్ అసలు ఏమీ అర్థం కాలేదు, బ్లాంక్. ఏం మాట్లాడుతున్నారు, ఇది చాలా స్పెషల్, ఒకసారి ఫోన్ ఇవ్వండి, మా అమ్మమ్మ కదా అది ఇది అని చెప్పేసి అంటే, తనేమో లేదు నిజంగానే చనిపోయారని చెప్తే అప్పుడు ఓకే అని చెప్పేసి రియలైజ్ అయ్యి విపరీతంగా ఏడడం అనమాట. విపరీతంగా మళ్ళీ బయటికి ఆడకూడదు, బయటికి ఏడిస్తే ఒక గంటలో షో ఉంది, సో అదంతా చేయకూడదు. అయితే ఆ టైంలోనే షోని పర్ఫామ్ చేశాడు, అది కూడా చాలా బాధగా పర్ఫామ్ చేశాడు. అప్పుడే ఒక న్యూస్ లా చెప్పాడు అనమాట. జనరల్ గా నేను ఇలా చిన్నప్పటి నుంచి కూడా 14 years నుంచి నాకు మొత్తం మా మామగారే, మా బామ్మగారే, సో ఆవిడే నాకు చిన్నప్పటి నుంచి పెట్రోల్, ఆవిడే నా హ్యాపీనెస్, ఆవిడే నా లైఫ్, నా వరల్డ్ మొత్తం ఆవిడే. నేను స్కూల్ నుంచి రాకపోతే ఏడ్చేవారు, నేను ఏదైనా చేస్తే నవ్వేవారు, నేను ఏదైనా చేయకపోతే తిట్టేవారు, నేను ఎలా ఉన్నా సరే నన్ను ఏమీ అనేవారు కాదు, నేను ఎలాంటి పనులు చేసినా సరే సపోర్ట్ చేసేవారు. మా పేరెంట్స్ ఒకవేళ రాకపోయినా సరే వస్తారు అది ఇది అని చెప్పేసి కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇచ్చేవారు. చాలా కేరింగ్ చేసుకునే వాళ్ళు, చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మ అని చెప్పుకోవచ్చు ఆవిడని, అంత బాగా చూసుకునే వాళ్ళు. సో అంత బాగా చూసుకున్న ఆవిడ ఇలా పాస్ అయిపోయిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఆవిడ కోరిక వచ్చేసరికి నన్ను ఒక్కసారైనా సరే టీవీలో చూడాలి, టీవీలో చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. నేను ఏదైనా సాధించానని అంటే ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. సో అంత హ్యాపీగా ఫీల్ అవుతున్న ఆవిడని నేను టీవీలో చూడాలి, నన్ను ఆవిడ టీవీలో చూడాలనుకుంటున్నారు. సో అలా చెప్పడం ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎవ్రీవన్ గాట్ కన్విన్స్డ్ అండ్ ఆల్సో చాలా సింపతి ఆర్ ఎల్స్ మీరు ఏదైనా అనుకోండి, ఆ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వచ్చేసింది అనమాట. మన వీర మా వీర అన్న ఫీలింగ్ వచ్చేసింది. చాలా మంది అయితే ఫ్యాన్స్ అయిపోయారు.
ఇన్ఫాక్ట్ ఇది టైం లైన్ మెన్షన్ చేయలేదు కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారో సో ఆ ఫ్రెండ్ వచ్చేసరికి చనిపోయారు. సో ఆ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత కూడా తనను చూడడానికి వెళ్ళడానికి అవ్వలేదు, చాలా దూరంలో ఉన్నారని చెప్పేసి వి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఇన్ఫాక్ట్ మీరు చూసుకున్నా సరే వి వచ్చేసరికి ఇలా ఈ పర్టికులర్ ఫ్రెండ్షిప్ అనే రిలేషన్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు, చాలా సపోర్ట్ చేస్తారు. ఎవరైనా సరే ఫ్రెండ్స్ కళ్ళకి వెళ్ళాలన్నా సరే అది ఆ విధంగా చాలా సపోర్ట్ చేస్తారు ఆ విషయం. అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ పాజిటివ్ అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఇంకా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఏమైందని మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ గ్రాండ్ మదర్ హోపో లేకపోతే ఆవిడ విష్ ఏంటో తెలియదు కానీ వీక్ ఒక సిరీస్ లో నటించే ఛాన్స్ వచ్చింది అనమాట. సిరీస్ నేమ్ వచ్చేసరికి హాంగ్ ద పెట్ వారియర్ యూత్ సంథింగ్ ఏదో ఉంటుంది, నాకు ప్రొనౌన్సియేషన్ సరిగా రాకపోతే కింద వేస్తే చూడండి. సో ఆ సిరీస్ లో వచ్చేసరికి యాక్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందని అనుకున్నట్లయితే కొంతమంది ఈడెక్కడ స్కూల్ నేర్చుకున్నాడు రా అసలు ఏం చేయట్లేదు యాక్టింగ్ అన్నారు. ఇంకొంతమంది మాత్రం ఓకే తినే స్కూల్ కి వెళ్ళలేదు కదా చాలా బాగా చేస్తున్నాడు అనేసి అప్రిషియేట్ చేశారనమాట. సో ఆ లైన్ వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పిన లైన్స్ వాళ్ళ ఫాదర్ చెప్పిన లైన్స్ సేమ్ కదా. సో ఆ లైన్ గుర్తొచ్చింది అనమాట. ఎవరైతే ఏ ప్రపంచంలో అయితే చెడ్డ ఉంటుందో నెగిటివ్ ఉంటుందో అదే ప్రపంచంలో పాజిటివిటీ కూడా ఉంటుందని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది. సో అప్పుడు రిలీజ్ అయ్యాడు. స్టార్టింగ్ లో చాలా క్రిటిసైజ్ చేశారు అనమాట దాన్ని, లైక్ అపీరెన్స్ పల్లెటూరు లో ఉన్నాడు ఆర్ ఎల్స్ బిహేవియర్ పల్లెటూరులో ఉంది సరిగ్గా లేడు అది అని చెప్పేసి విపరీతంగా క్రిటిసైజ్ చేశారు. బట్ ఏవి కూడా తను పట్టించుకోలేదు, తన మ్యూజిక్ మీద తను కాన్సన్ట్రేట్ చేశాడు, సక్సెస్ అయి చూపించాడు. లిటిల్ గా మీరు ఆలోచించి చూడండి, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ చిన్న వయసులోనే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి జెలస్ ఫీల్ అయ్యి అలా చీట్ చేశాడు. తర్వాత వచ్చేసరికి ఇంకొక ఫ్రెండ్ మిస్అండర్స్టాండింగ్ వాళ్ళు అలా చేశాడు, ఆ చిన్న వయసు అది కూడా. ఆ తర్వాత ఇలా సిటీ కోసం అని బీటీఎస్ సంగీతం కోసం అని వస్తే బీటీఎస్ లో జాయిన్ అవుదాం అనేసి వస్తే వాళ్ళ ఫాదర్ ని మోసం చేశారు, వాళ్ళ మామగారు ఇచ్చిన పర్స్ ని తీసుకెళ్లిపోయారు, ఇంకా మొత్తం వాళ్ళ మామగారిని తన నుంచి దూరంగా తీసుకెళ్లిపోయారు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో స్క్రీన్ ర్యాషెస్ వచ్చినా సరే ఫ్యాన్స్ కోసం ఆడాడు, ఫ్యాన్స్ కోసం పాడాడు, ఫ్యాన్స్ ని తన లోకం అనుకున్నాడు. సో అంత చేశాడు. అంత చేసిన తర్వాత లైక్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అది కూడా చిన్న టాపిక్ అయి ఉండొచ్చు మీకు, అది కూడా చాలా డెడికేషన్ తో నేర్చుకున్నాడు. సో ఇవన్నీ చేసిన గ్రేట్ అని చెప్పకుండా ఎలా ఉండగలని చెప్పండి. సో వి ఈస్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ బీటీఎస్ అని చెప్పడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట. నేను స్టార్టింగ్ లో చెప్పాను గుర్తుందా మీకు. సో అదనమాట ద వి అలియాస్ కిమ్ టేయోంగ్ స్టోరీ అనమాట. సో చాలా చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ స్ట్రగుల్స్ అనేవి చాలా నచ్చాయి నాకు. నచ్చడం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఫ్యాన్స్ కోసం వి అనే వ్యక్తి ఫ్యాన్స్ కోసం ఇంత చేశాడు, ఇంత స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూ తన పర్సనల్ లైఫ్ ని ఫ్యాన్స్ లోకి ఇన్వాల్వ్ చేయకుండా తన స్ట్రగుల్స్ ని ఫ్యాన్స్ లోకి ఇన్వాల్వ్ చేయకుండా చాలా చేశాడు. సో ఆ పాయింట్స్ అనేవి నాకు బీభత్సంగా నచ్చాయి. సో ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఇన్స్పిరేషన్ గా కావాలని అంటే వి వాళ్ళ మదర్, వి వాళ్ళ ఫాదర్, వి వాళ్ళ గ్రాండ్ మదర్ ఉన్నారు కదా. సో ఆ సెంటెన్స్ అనేది నాకు బాగా నచ్చింది, అది ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. అలా ఏంటంటే గుర్తుంది కదా, నువ్వు ఈ చెడ్డది అనుకుంటాను ఇదే ప్రపంచంలో మంచి కూడా ఉంది. సో ఆ మంచిని వెతుకు, చెడ్డది వెతకగలిగే మంచిని వెతకలేవా. సో ఆ లైన్స్ అనమాట. ఆ లైన్ చాలా బాగుంటుంది, ఒకసారి ఇన్స్పిరేషన్ గా కావాలంటే తీసుకోండి, నోట్ చేసుకోండి, బై హెడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. నేను ఆల్రెడీ బీటీఎస్ కోసం సెపరేట్ వీడియో, సుగా, ఆర్ఎం, జేహోప్ ఈ ముగ్గురు కోసం వీడియోస్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం చాలా మోటివేటివ్ గా ఉంటాయి అనమాట. అందులో వచ్చేసరికి నేను మోటివేట్ చేసే విధంగా వాళ్ళ స్టోరీస్ ని మీ లైఫ్ తో కంపేర్ చేసే విధంగా ఎక్కువ లైన్స్ చెప్పాను. సో అవి వచ్చేసరికి కొంతమందికి ఎక్కువసేపు వచ్చాయి, ఎక్కువసేపు వీడియో వచ్చేసింది, కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైపోయిందని అనిపించింది. సో అందుకోసమే ఈ వీడియో తగ్గించేసాను అనమాట, ఓన్లీ పాయింట్స్ మాత్రం చెప్పాను. సో వై బీటీఎస్ అని అనగానే వాళ్ళ లైఫ్ నుంచి మీ లైఫ్ ఇన్స్పైర్ తీసుకోండి అబ్బా, మీరు వాళ్ళ నుంచి చూసి ఇన్స్పైర్ అవ్వండి, చాలా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఇన్ కేస్ మీరు ఇలా వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇది సాధించాలని తెలిసింది అనుకోండి, వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అనమాట. సో అది చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అదే విధంగా మీకు కూడా మీ లైఫ్ లో ఏ గోల్స్ ఉన్నా వాటిని అచీవ్ చేసుకోవడానికి చూడండి. సో అదనమాట ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల లైక్ వీ కోసం బాగానే చెప్పానని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చినట్లయితే షేర్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. ఓకే వీ ఇలాంటి పొజిషన్స్ నుంచి వచ్చాడు, చాలా బాగా చెప్పాడు అని చెప్పేసి మీకు ఇది ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ ఎందుకు చేయాలి అని మీరు నన్ను అడిగినట్లయితే నేను ప్రతి విషయం మీద కూడా రియాక్ట్ అవుతున్నాను. మీరు రీసెంట్ గా నా ఛానల్ చెక్ చేయండి. ఎస్ కొత్త ఛానలే, కానీ ఒకప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో పికప్ అవుతుంది అన్న నమ్మకం అయితే నాకు ఉంది. సో ఆ నమ్మకాన్ని మాత్రం నేను పెట్టుకొని ఛానల్ ని రన్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుద్ది, నాకేంటి బెనిఫిట్ అంటే దునియాలో ఏం జరుగుతున్నా సరే నీకు తెలుస్తుంది. మాక్సిమం ఏ కేస్ ని ఎలాంటి ట్రెండింగ్ టాపిక్ అయినా ఏమైనా సరే దాన్ని కంప్లీట్ అయినంత వరకు చేస్తూనే ఉండడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ కోల్కతా కేసు మీద కూడా వీడియోస్ చేశాను, అది కూడా చూడండి. అండ్ రీసెంట్ గానే చేశాను ఒక వీడియో, అది కూడా చూడండి. ఒకవేళ ఎవరికైనా అప్డేట్స్ ఏమైనా తెలియాలనుకుంటా కేసు కోసం. ఆల్సో ప్రతి విషయం మీద రియాక్ట్ అవుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకేంటి పాజిటివ్ అని అనుకున్నట్లయితే మనం అందరం కలిపి ఒక కమ్యూనిటీగా బిల్డ్ అవుతాం అనమాట. ఇప్పటికే 841 ఉన్నారు ఈ వీడియో చేసే టైంకి. సో 841 సబ్స్క్రైబర్స్ కలిపి ఒక కమ్యూనిటీగా బిల్డ్ అయ్యి ఉన్నాం ఆల్రెడీ. మీరు కూడా కలిపి జాయిన్ అవ్వండి. ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఏ పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు, మీరు నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి టాపిక్స్ కావాలన్నా కింద కామెంట్స్ చేయండి. అండ్ ఆల్సో లైక్ కామెంట్ మాత్రం మర్చిపోద్దు, అది చేయడం వల్ల రీచ్ పెరుగుతుంది అనమాట. రీచ్ పెరగడం వల్ల ఓకే ఇలా వీ కోసం చెప్పారని చెప్పేసి చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల నాకు బూస్టింగ్ గా ఉంటుంది అనమాట. వ్యూస్ వస్తే ఆబ్వియస్ గా ఏ క్రియేటర్ కైనా బూస్ట్ ఉంటుంది. సో అదనమాట.
సో అది రోజు వీడియోకి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.